మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ అత్యవసర పరిస్థితిలో రహదారిపై దిగింది. మహారాష్ట్రలోని లాతూర్లో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్ కింది భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఫడ్నవీస్కు గానీ ఆయన బృందానికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. అంతా సురక్షితంగా బయటపడ్డారు. తమ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఫడ్నవీస్ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అనంతరం వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఫడ్నవీస్ ప్రజలందరి ఆశీర్వాదాల వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ అత్యవసర పరిస్థితిలో రహదారిపై దిగింది. మహారాష్ట్రలోని లాతూర్లో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్ కింది భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఫడ్నవీస్కు గానీ ఆయన బృందానికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. అంతా సురక్షితంగా బయటపడ్డారు. తమ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఫడ్నవీస్ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అనంతరం వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఫడ్నవీస్ ప్రజలందరి ఆశీర్వాదాల వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. माझ्या हेलिकॉप्टरच्या ॲक्सिडेंटची एक न्यूज ऐकली असेल, पण आपल्या सर्वांच्या कृपेनं महाराष्ट्राच्या 11 कोटी 20 लाख जनतेच्या आशीर्वादानं आई भवानीच्या आशीर्वादानं विठ्ठलाच्या आशीर्वादानं मी अतिशय कुठलीही मला इजा झालेली नाही, मला काही लागलेलं नाही, मी अतिशय ठीक आहे. त्यामुळे कोणीही काळजी करण्याचं कारण नाही आहे. लवकरच मी लातूरवरून मुंबईला त्या ठिकाणी जाणार आहे. माझी सर्वांना विनंती आहे की आपला आशीर्वाद असाच राहू द्यावा आणि कोणीही काळजी करण्याचं काही कारण नाही आहे. धन्यवाद. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ అత్యవసర పరిస్థితిలో రహదారిపై దిగింది. మహారాష్ట్రలోని లాతూర్లో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్ కింది భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఫడ్నవీస్కు గానీ ఆయన బృందానికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. అంతా సురక్షితంగా బయటపడ్డారు. తమ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఫడ్నవీస్ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. అనంతరం వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఫడ్నవీస్ ప్రజలందరి ఆశీర్వాదాల వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. वीस लाख लोकांचा आशीर्वाद माझ्या पाठीशी आहे. आई भवानीचा विठ्ठलाचा आशीर्वाद पाठीशी आहे. त्यामुळे मी अतिशय सुखरूप आहे. मला खर्चटलेलं देखील नाही. मला आता डॉक्टरांनी माझी तपासणी केली. त्यात माझं ब्लड सॅच्युरेशन अगदी नीट आहे, माझं ब्लड प्रेशर नीट आहे. त्यामुळे कुठल्याही प्रकारची इजा मला झालेली नाही आहे. मी महाराष्ट्राच्या जनतेला ही विनंती करतो की कोणीही पॅनिक होण्याचं कारण नाही आहे, कुठल्याही अफवांना पीक येण्याचं देखील कारण नाही आहे. आपल्या सर्वांच्या आशीर्वादानं मी सुखरूप आहे. एक नजर मारो. एक नजर मारो.